హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను ఇవాళ బిర్యానీ చేస్తున్నాను. కలియాకి పెట్టేశాను, కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి లవంగాలు పెద్దులపైలు వేసేసాను, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఫ్రై అయిపోతున్నాయి. సొరకాయ కోసుకున్నాను, టమాటాలు సొరకాయ మొత్తం వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మొత్తం. ఇవాళ మా అబ్బాయి బర్త్డే ఫ్రెండ్స్, అందుకని బిర్యానీ చేస్తున్నాను. పసుపు వేసేసుకోవాలి, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి మొత్తం. మా అక్క వాళ్ళు, మా పిన్ని వాళ్ళు వచ్చారు. బాగా ఫ్రై చేసుకొని మొత్తం కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. కొత్తిమీరను పచ్చిమిరకాయలు వేసేసి కలిపేసుకున్నాం మొత్తం. బాగా మగ్గాలి, సొరకాయ టమాటా మొత్తం బాగా మగ్గాలి. కొంచెం ఉప్పే వేసేసుకుంటున్నాను. ఉప్పు బాగా కలిపేసుకుందాం. సొరకాయ మగ్గితే సరిపోయిద్ది. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేసుకుంటున్నాను. ఎక్కువ వస్తే కలియాలోకి బాగోదు, 1 స్పూన్ వేసాను. బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక శనగపప్పు, చింతపండు నానబెట్టుకున్నాను కదా, శనగపప్పు ఏమో ఉడకపెట్టి పెట్టుకున్నాను, అది మిక్సీకి వేసేసుకున్నాను. చింతపండు కూడా దాంట్లోనే రసం పిండేసి వేసేసుకున్నాను. ఇవి మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. సొరకాయ మగ్గింది, మొత్తం దీంట్లో వేసేసి కలిపేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసి మొత్తం వేసేసుకోవాలి దీంట్లోనే. సొరకాయ మగ్గిపోయింది కదా, వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. శనగపప్పు, చింతపండు మొత్తం వేసేసి వాటర్ వేసి కలిపేసేసుకున్నాను. చూడండి, ఇంకొంచెం ఉప్పే వేసేసుకుంటున్నాను. ఇందాక వేసాను కదా ఫ్రై చేసేటప్పుడు, ఇంకొంచెం వేసేసుకున్నాను ఉప్పు. వంకాయలు స్కిప్ అయిపోయినాయి, మీరు వంకాయలు వేసేసుకోండి. బాగా మరిగిపోయింది కలియా. నేనైతే ఫస్ట్ కలియా పెట్టేసుకున్నాను. ఇవి అయిపోతే బిర్యానీ రైస్ పెట్టేసుకుందామని చెప్పి కలియా పెట్టేసుకున్నాను. కలిపేసుకుందాం. బాగా చిక్కగా ఉంది, బాగుంది. కలియా రెడీ అయిపోయింది, బాగా ఉడుకుతుంది కలియా. మొత్తం అన్నీ మగ్గిపోయినాయి, వంకాయలు సొరకాయ మొత్తం బాగా. రే కొంచెం టేస్ట్ చూడరా అన్నాను మా పెద్ద తమ్ముడికి. టేస్ట్ చూశాడు, బాగుంది చెప్పి వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది, కలియా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నాటుకోడి చికెను. ఆవిల్ వేసేసి మొత్తం అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నాం. ఇలాగా మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం. ఈ గ్లాస్తో 2.5 వాటర్ వేసేసుకున్నాను. బాగా కలుపుకొని పెట్టేయాలి, మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఉడికిపోయింది బాగా. ఇదేమో మామూలు ఫారం కోడి చికెను, అదేమో నాటుకోడి పులుసు. ఇది కూడా ఆవిగిళ్ళు వేసి పెట్టేస్తుంది మా అక్క.
కొబ్బరి మసాలా ధనియాలు పట్టిన మిక్సీ పట్టిన పేస్టు ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు చిక్కగా అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికిందేమో చూడరా అని చెప్పి చూస్తున్నాము. బాగా ఉడికిపోయింది ముక్క కూడా. ఇంకొంచెం ఉడకాలి. చికెన్ పౌడర్ వేసేస్తున్నాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. చికెన్ ముక్క ఉడికిందేమో చూడరా అని మా తమ్ముడికి వేసాము. మా చిన్న తమ్ముడు ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాడు. కాలుతుందని చెప్పాడు. ముక్క మొత్తం వేసేసుకున్నాడు. బాగుంది, ఉడికింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. బాగుంది, సూపర్గా ఉందని చెప్తున్నాడు. ఉడికిపోయింది, కూర ఉడికిపోయింది. ఇప్పుడు బియ్యం వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెతో 2.5 అయినాయి నాకు. రైసు బాస్మతి రైసు తెచ్చుకున్నాం కదా, అవి 2.5 అయినాయి ఆ గిన్నెతో. ఈడేమో మా పెద్ద తమ్ముడు ఉల్లిపాయలు కోసేస్తున్నాడు. బిడ్డ చాలా కష్టపడి కోసేస్తున్నాడు ఉల్లిపాయలు. మొత్తం కోసాడు. అరే ఏదిరా ఇటు చూడరా అంటే సిగ్గుపడిపోతున్నాడు. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చెక్క లవంగా వేసేసుకున్నాము. యాలుక్కాయలు కూడా వేసేసుకుంటాము. ఇప్పుడు యాలుక్కాయలు వేస్తున్నాను. వేసేసాను యాలుక్కాయలు. ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాము. మొత్తం ఉల్లిపాయలు వేయరా అంటే ఫ్యాషన్గా వేస్తున్నాడు వాడు, మా తమ్ముడు. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు. అప్పుడే బిర్యానీ రైసు టేస్ట్ బాగా వచ్చింది. బాగా ఫ్రై చేసేసుకుందాం. కొంచెంసేపు ఇంకొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మొత్తం వేసేసుకుంటున్నాను. మొత్తం బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకుందాం. బాగా ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ బాగా వచ్చిద్ది బిర్యానీ రైసు. దీంట్లో నేను దమ్ వేయట్లేదు. మా పిన్ని ఏమో చికెన్ వేస్తే తినదు, బిర్యానీ రైస్ ఉట్టిగా తినిద్ది. టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. కలుపుకొని మూత పెట్టేద్దాం. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాం. మొత్తం వేసేసాను. మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా. కొంచెం మూత పెట్టేసి ఇప్పుడు చూద్దాం. బాగా ఫ్రై అయిపోయింది. ఈ గిన్నెతో తీసుకున్నాను కదా బియ్యము, ఆ గిన్నెతోనే వాటర్ వేసేసుకుందాం. కరెక్ట్గా అంతే వేసుకోవాలి. 2.5 వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. నాకు 2.5 అయినాయి కదా, నేను వాటర్ అంతే పోసేసుకుంటున్నాను. ఏ గిన్నెతో కొలుస్తామో బియ్యము ఆ గిన్నెతోనే వాటర్ వేసుకోవాలి. అప్పుడు మాకు ఎసురు కరెక్ట్గా వచ్చిద్ది. బియ్యం కూడా గుజ్జు అవ్వకుండా బాగా నుంచొని ఉండిద్ది రైసు.
ఎసురు వేసేసాము. మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఉప్పు వేసేసుకొని మూత పెట్టేద్దాం. బియ్యం మొత్తం జల్లెడ బుట్టలో వేసుకొని ఎసురు వచ్చేసింది, వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసేసి కొంచెం లైట్గా కలుపుకోవాలి. తిప్పకూడదు, గుజ్జు గుజ్జు అయిపోద్ది. బాస్మతి రైస్ కదా, కొంచెం లైట్గా అలాగా తిప్పాలి. మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అలాగా వేసుకోవాలి, గుజ్జు గుజ్జు చేయకుండా ఇలాగ నీట్గా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేను దమ్ చేసేస్తున్నాను. మూత పెట్టేసి లోపల పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడ బాండి పెట్టి ఆయిల్ వేసేసుకొని చికెన్ జాయింట్స్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కాగిపోయింది, జాయింట్స్ వేసేసుకుంటున్నాను. వీళ్ళంతా గోలగోల చేస్తున్నారు. జాయింట్స్ ఒకటి ఫ్రై అయితే అయిపోయింది. రైస్ ఉడికిపోయింది, చికెన్ ఉడికిపోయింది, కలియా కూడా అయిపోయింది కదా. ఇప్పుడు జాయింట్స్ ఒకటి ఫ్రై అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఇప్పటికే 2 అయిపోయింది టైము. అన్నం అయిపోయింది, మగ్గి అయిపోయింది. ఆఫ్ చేసేసాను పొయ్యి. చూసుకుందాం. చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉందో, ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా వచ్చేసింది రైస్ మొత్తం. ఇప్పుడు జాయింట్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను కలిపేది ఈసారి నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎలా కలపాలి, ఎలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కదా, మా అక్క వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చారు కదా, అందుకని నేను కలిపింది చూపించలేదు. జాయింట్స్ మొత్తం ఇలాగ ఎర్రగా కాల్చుకోవాలి. ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, అవి మొత్తం కొంచెం బాగా అయిపోయితే పచ్చిదనం పోయినట్టుగా బబుల్స్ మొత్తం ఇలాగా పోవాలి. బబుల్స్ ఉన్నప్పుడు లోపల పచ్చిగా ఉన్నట్టుగా అర్థం అన్నమాట. ఇలాగ మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ గారు కూర్చున్నారు, ఆయన వేస్తున్నారు. ఫస్ట్ నేను ఫ్రై చేశాను కదా, ఇప్పుడు ఈయన ఫ్రై చేస్తున్నారు. మా తమ్ముడు ఒక జాయింట్ తీసుకెళ్ళిపోయి తినేస్తున్నాడు. మా హస్బెండ్ ఫ్రై చేసేస్తున్నారు. తినేసాడు వీడు. సూపర్గా ఉంది అక్క అంటున్నాడు. చిన్నోడు పెద్దోడు ఇద్దరు తినేశారు. మా అక్కకు కూడా ఇస్తున్నారు, కొంచెం టేస్ట్ చూడని చెప్పి. బావగారు ఫ్రై చేస్తున్నారు, టేస్ట్ చూడని చెప్పి ఇస్తున్నారు. సూపర్గా ఉందని చూపిస్తున్నాడు, మొత్తం తినేసాను నేనని చెప్పి. సూపర్గా ఉంది అంటున్నాడు పెద్దోడీడు. మా బాబాయ్ నాకు కూడా ఆకలిస్తుందని చెప్పి ఆయన కూడా తినేస్తున్నాడు. మా బుడ్డోడు నాకు నాకు అని గోల చేస్తున్నాడు. ఇప్పుడు వీడు కూడా పరిగెత్తాడు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, పెరుగు చట్నీ చేద్దామని. ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసుకొని బాగా కొంచెం ఉప్పు వేసి కలిపేద్దాము. కొత్తిమీర వేసేసుకున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. చేత్తో కలుపుకుంటే ఆ టేస్టే వేరు. మొత్తం అలా కలుపుకొని ఇప్పుడు పెరిగి వేసేద్దాం. ఇలా బాగా కలిపేసేసుకుందాం. రెడీ అయిపోయింది పెరుగు చట్నీ. ఇప్పుడు రైసు, చికెను, జాయింట్, గోంగూర. ఇప్పుడు నేను కొంచెం చికెన్ వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను మీకు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి జాయింట్స్ ఎంత జ్యూసీగా ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.